దొరవారు ఇక మమ్మల్ని సిందేయమంటారా? వేయండి.
చూడు. నవ్వుతూ నవ్వుతూ మనం చూస్తున్నామని నవ్వు ఆపుకుంది. ఇంకెన్ని రోజులు ఈ ముచ్చట? రేపొక్క రోజే కదా. మీ నవ్వులు అమ్మోరి దగ్గరకు వెళ్లేంత వరకేనే. ఆ తర్వాత మీకు నవ్వులుండవు. ఇక నవ్వుకునేది నేనే. అమ్మా, బోనాలు ఎత్తిన వాళ్ళు ప్రదక్షిణలు చేసిరండి. రా. ఆఖరికి అమ్మవారి ముందు దాకా చేరావు. ఇక ఇప్పుడు ఆవేశాలేమీ పెట్టుకోకు. ఆ అమ్మవారే దారి చూపిస్తుంది, చూస్తూ ఉండు. చూపించింది ఒకే ఒక దారి. సంజయ్తో మాంగళ్యం తంతునానేనా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంకా 72 గంటల టైం ఉంది. కథ ఏ మలుపైనా తిరగొచ్చు కాదు, తిప్పుతాను చూడు. అమ్మా, అమ్మవారి ముందు బోనాలు దించండి అమ్మా. బోనం నేను దించుతా. అవసరం లేదు, నేనే దించుకుంటాను. నా చేత బోనం మోయించి పెళ్లి చేస్తారా? అసలు ఈ బోనం అమ్మవారికి అందితే కదా పెళ్లి జరగడానికి. అమ్మా, బోనాలు ఆరగించు తల్లి.
చేరిపోయిందే. అయ్యో 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 అయ్యో, బోనం పగలటం ఎంత అపచారం అండి. అవునవును, అమ్మవారి ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. చూశారు కదా అమ్మమ్మ గారు, నేను చెప్తే మీరు నమ్మలేదు. కావాలని తప్పుడు పనులు తను చేసి నిందలు నా మీద వేసింది. మీరు నన్ను అవమానించారు, ఇప్పుడు అర్థమైందా? అరే, చెయ్యి కాలింది, బోనం పగిలింది, దానికి బుద్ధి చూడు గుణం చూడు అంటావే. బుద్ధికి బోనం పగలడానికి సంబంధం ఏంటి? మనసు తల్లి, నీ మనసులో ఉన్న కోరిక తల్లి. తమరికి ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే బోనం చిట్లితే అపశకునం అని పెళ్లి చెడగొట్టుకోవాలన్న ఆలోచన. సీత గారు, తనకన్నా మీ మనసులోనే పెళ్లి చెడగొట్టాలన్న ఆలోచన ఎక్కువగా ఉన్నట్టుంది. చెడితే వెక్కిరించే అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నట్టు కనిపిస్తోంది. ఎవరికి ఏ ఆశ ఉండి దాన్నల్లా చిట్లగొట్టారో తెలుస్తూనే ఉంది కదా. చెయ్యి కాలిందని చెప్తుంది కదండి. అదో వంక. మీరాగండి. నెత్తిన బోనం పెట్టుకుని ఊరంతా ఊరిగే కదా, అప్పుడెప్పుడు కాలింది, ఇక్కడికి వచ్చాకే కాలిందా? అరే, పగిలింది, దానికి నాకేదో దురుద్దేశం అన్నట్టు మాట్లాడతారేం పెద్దమ్మమ్మ గారు? ఏమిటే పడింది పగిలింది అంటుంది అంటున్నావు? బోనం దించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని దించాలని తెలీదా? అది తాకగానే వేడిగా ఉందో చల్లగా ఉందో నీకు తెలీదా? అంత కాలుతుంటే సీతను దింపమని చెప్పొచ్చు కదా. వేప మండలు అడ్డం ఉన్నాయి, ముందు వేడి తెలియలేదు. అన్ని అబద్ధాలే అమ్మమ్మ గారు. దేవత ముందు అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అయినా పెద్దమ్మమ్మ గారి దగ్గర నేను అబద్ధాలు చెప్తానా? అవును మంగా, అది దేనికి ఎవరికి భయపడకపోయినా నీకు మాత్రం దడుస్తుంది. నువ్వంటే దానికి చాలా గౌరవం. ఇదెప్పటి నుంచి అమ్మమ్మ గారు? నాకు వారు వారింట్లో షెల్టర్ ఇచ్చిన దగ్గర నుంచి భాగ్య కన్నా నాకు పెద్దమ్మమ్మ గారి మీద గౌరవం ఎక్కువైంది. అబ్బచ్చా, ఇలా గారాలు పోయి అమ్మమ్మ గారిని బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? బుట్టాలేదు తట్టాలేదు, ఇప్పుడు అవునన్నా కాదన్నా ఏమిటి ప్రయోజనం? పగిలిన బోనం అతుకుతుందా? అబద్ధమో నిజమో అపచారం జరిగింది, దానికి ప్రాయశ్చిత్తం ఏదో తెలుసుకుని అలా చేస్తే సరిపోతుంది కదా. చెప్పండి పూజారి గారు, ఏం చేయమంటారు? చేతులు కాలాయని ప్లాన్ వేసి కావాలని పగలగొట్టింది కాబట్టి వాతలు పెట్టడమే సీత. ఏయ్, ఎందుకే కోడి పుంజులా మీరు పోట్లాడుకుంటారు? వారిని అడిగాం కదా, చెప్పనివ్వండి పంతులు గారిని. చెప్పండి పంతులు గారు, ఏం చేయమంటారు? అమ్మా, అమ్మవారికి మళ్ళీ రేపు బోనం ఎత్తాలి. అమ్మవారికి బోనం అర్పించి ఆవిడ ఆరగించేలోపు అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఎదురు పడద్దు. అలా ఎదురు పడితే ఈ దోషం వాళ్ళ పెళ్లికి ఆటంకం కలిగిస్తుంది. హారతి విన్నావు కదా? సంజయ్, నువ్వు విన్నావుగా? విన్నానండి. రేపు హారతి అమ్మవారికి బోనం సమర్పించేంత వరకు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు.
గుర్తుంచుకోండి, పొరపాటున ఎదురుపడ్డా ఆ దోషం మీ పెళ్లికి ఆటంకం కలిగిస్తుందట. హారతి నిజమో నువ్వు నిజమో నిరూపించుకోండి. అబద్ధం చెప్తే కదా అది నిజమని నిరూపించుకోవడానికి. రేపటిదాకా కాదు, ఏళ్ల తరబడి ఎదురు పడొద్దన్నా నేను రెడీ. వింటున్నావా అమ్మమ్మ? అందులోనే తెలుస్తుంది ఆవిడ గారి లోపలన కోరికేంటో. ఏమిటే అది? నువ్వు లోపలున్న ఆలోచన బయటున్న కోరిక అన్నారు. ఏమిటది? ఇంత దాకా వచ్చింది ఎటుపోతుంది? నాటకాలాడితే దాన్ని వదలను, అబద్ధాలాడితే మిమ్మల్ని వదలను. సంజయ్, అమ్మవారికి దండం పెట్టుకుని బయలుదేరండి. రేపటి దాకా ఒకరికొకరు కనిపించకూడదు. అందరూ దండం పెట్టుకోండి. కామ్గా కైలాసం పంపిద్దాం అనుకుంటే ఆ స్వర్ణ ఒడ్డున పడి నన్ను రివర్స్లో ఇరికించింది. సాకేత్ కూడా నేనే అలా ప్లాన్ చేశాను అనుకుంటున్నాడు. ఉఫ్, నా టైం బాలేనట్టుంది. అంతా వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుంది. లేకపోతే కట్టుకట్టుకుని మంచం మీద పడుకోవలసిన సీతకి ఎక్స్రే దొరకడమేంటి? సరిగ్గా టైంకొచ్చి స్వర్ణను కాపాడ్డమేంటి? సాకేత్ దీన్ని నమ్మితే మరీ రిజిడ్గా బిహేవ్ చేస్తాడు. నా ప్రమేయం ఏమీ లేదని కలర్ ఇచ్చి కన్విన్స్ చేసి కూల్ చేయడం బెటర్. ఏయ్ ఏయ్ ఇట్రా. ఏంటమ్మగారు? ఏం చేస్తున్నావు? వీధి తలుపులు గెడేసి లైట్లు ఆఫ్ చేస్తున్నానమ్మా. ఇదిగో, ఇది తీసుకెళ్ళి అదిగో ఆ లైట్ వెలుగుతున్న గదిలో ఉన్న ఆయనకి ఇవ్వు. ఎవరు చూడకుండా ఇవ్వు. అలాగేనమ్మా. ఇదిగో, ఈ ఉత్తరం ఎవరు చూడకుండా ఇవ్వు. మళ్ళీ తిరిగొచ్చి ఏ విషయం నాతో చెప్పు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏంటి, ఏం కావాలి? తమకి అమ్మాయి గారు సీటీ ఇమ్మన్నారండి. సరే, నువ్వు వెళ్ళు. ఇచ్చేసానమ్మా. సరే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. నిన్నోసారి కలవాలి, అర్జెంటుగా పెరట్లోకి రా. ఒకరికొకరు ఎదురు పడొద్దంటే ఇలా చీటీ రాసి పంపించిందేంటి? ఓ, అవన్నీ మూఢనమ్మకాలు, చాదస్తాలు అనుకుంటుందేమో.